తాడేపల్లి నొలకపేటలో గంజాయి సేవిస్తున్న 7 యువకులను తాడేపల్లి పోలీసులు అరెస్టు చేశారు. వివరాలను సిఐ వీరేంద్రబాబు మీడియాకు వెల్లడించారు. నమస్తే అండి. తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్నటువంటి నులకపేట ఏరియాలో దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ దగ్గర మాకు రాబడిన సమాచారం మేరకు అక్కడ గంజాయి సేవిస్తున్నారు, గంజాయి కలిగి ఉన్నారనే సమాచారం మేరకు మా తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సాయి కుమారు మరియు సిబ్బంది వాకా రవి, జోసెఫ్ మరికొంతమంది సిబ్బందితో అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక 7 మెంబర్స్ని అదుపులో తీసుకోవడం జరిగింది. వారి దగ్గర నుంచి 70 గ్రాములు గంజాయి సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది, ఎందుకు తీసుకున్నారంటే మేము గంజాయి కన్జ్యూమ్షన్ చేయడం కొరకు ఇక్కడ ఎర్రబాలికి సంబంధించినటువంటి కేసు అనే దగ్గర పర్చేజ్ చేసామని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళందరి దగ్గర ఎటువంటి లైసెన్స్ అవి లేవు. అలాగే వాళ్ళు ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం వాళ్ళు నేరం చేస్తారని చెప్పి తెలియజేసి వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది. దాని మీద మేము క్రైమ్ నెంబరు 462 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి గౌరవ కోర్టు ముందు వాళ్ళని హాజరుపడడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళ యొక్క వివరాలు, ఒక అతని పేరు అభిజిత్, అలాగే తిరుపతయ్య, తర్వాత సైదా, తర్వాత జశ్వంత్, తర్వాత గుఫ్రాన్, అలాగే చందు, అభిజిత్, 7 మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నులకపేట మరియు సలాం సెంటర్కి సంబంధించినటువంటి వ్యక్తులు. వీళ్ళల్లో గతంలో 2 మీద పాత నేరాలు ఉన్నాయి. అందులో సైదాన్ అతని మీద మరియు అభిజిత్ మీద పాత నేరాలు మా దగ్గర స్టేషన్లో ఉన్నాయి. అది కూడా గంజాయి కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత తాడేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా గంజాయి కలిగి ఉన్నా, లేకపోతే సేవిస్తున్నా, లేకుంటే అమ్మినా అటువంటి సమాచారం మీద ఉన్నట్లయితే మాకు ముందస్తు తెలియచేయండి. వాటిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గంజాయి వలన జీవన ఆరోగ్యం మొత్తం దెబ్బతింటుంది, మానసిక స్థితి దెబ్బతింటుంది, జీవితం అంతా కూడా స్పాయిల్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం.